ఒకప్పుడు ఎర్ర ట్రైన్, పాసింజర్ ట్రైన్, ఆ తర్వాత గ్రీన్ ట్రైన్, కాస్త ఎక్స్‌ప్రెస్ ట్రైన్, తర్వాతన రకరకాల రంగులతో నాన్ స్టాప్‌లు ఇట్లాంటియన్నీ చూసాం. ఇప్పుడు వందే భారత్‌లు చూస్తున్నాం, శతాబ్దిలు చూసాము, రాజధానులు చూసాం, ఆ తర్వాత వందే భారత్ చూస్తున్నాం, వందే సాధారణ్ ఇట్లాంటియన్నీ కూడా రాబోయేటటువంటి రోజుల్లో చూస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఇప్పుడు బుల్లెట్ ట్రైన్ అన్నటువంటిది ఏదైతే 508 కిలోమీటర్ల వేగంతో నడుస్తది. దానికి అనుగుణంగా టోటల్‌గా దేశవ్యాప్తంగా ఆ కారిడార్ అనుకున్నటువంటి ప్రాంతాల్లో స్ట్రాంగ్ అయినటువంటి పట్టాలు, ఆ రోడ్డు ఇయన్నీ తయారు చేసుకోవాలన్నటువంటి నేపథ్యంలో దానికి ముందేసుకున్నటువంటి బడ్జెట్ 1.1 లక్ష కోట్లు. ఫ ఈ 508 కిలోమీటర్ల బుల్లెట్ ట్రైన్‌కి సంబంధించింది. ఇప్పుడు అది గాస్త 1.98 లక్షల కోట్లయింది. అంటే 83% పెరిగింది. ఇప్పుడు 90,000 కోట్ల రూపాయలు అదనపు బడ్డెన్. మరి ఇదంతా పూర్తయ్యేలోపు ఇంకెంత అవుతుందో తెలీదు. మరి ముందుకెళ్ళాలా? వెనక్కి పోవాలా? అన్నది అర్థం కాని పరిస్థితి. ముందుకెళ్ళకపోతే ప్రమాదం. చులకనగా అయిపోతారు. వెళ్తేనేమో భారాన్ని భరించడం కష్టమవుతుంది.